గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేత పలుకు గ్రూప్ ఆఫ్ ఛానల్స్. నేను మీ కోటికే రామ్ మొహమ్మద్ రాజ్. మార్నింగ్ న్యూస్కి మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నా. దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు మిత్రుల దయచేసి తప్పకుండా మీరు నేత పలుకు ఛానల్ని, నేత పలుకు న్యూస్ ఛానల్ని ఖచ్చితంగా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీరు కామెంట్ కూడా పెట్టడం మర్చిపోకుర్రి. సో నేత పలుకు గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజల కోసం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యంగా పేద వర్గాల గొంతుకగా నిలబడడానికి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తూ ఉన్నాం. దయచేసి మీరు పక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో సోషల్ మీడియాలో విరివిగా వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సో ఒక్కసారిగా దినపత్రికలో ఉన్నటువంటి వార్తల గురించి తెలుసుకుంటున్నంటే, నిన్న మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్టనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిరు. అయితే కీలకమైనటువంటి అంశాలను నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ముందరికి తీసుకొచ్చినట్టు సమాచారం. అందులో ప్రధానంగా విభజన హామీలు ఏవైతే కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారు సహకరించరా లేదని పక్కన పెడితే, ఆ విభజన హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించి పాలమూరు ప్రాజెక్టును జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడిగినట్టు వాళ్ళు వివరించారు. దానికి తోడు తెలంగాణ లూటీ అయిపోయింది, అప్పుల కుప్పగా మారిపోయింది, దయచేసి మా రాష్ట్రాన్ని ఆదుకోండి అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రభుత్వాన్ని నిన్నైతే కేంద్ర ప్రభుత్వాన్ని గట్టినే అడిగేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇక మనం ఒకసారి దినపత్రికల్లోకి వెళ్తేనంటే ప్రధానంగా వెలుగు పేపర్లకి వెళ్దాం. ముందు పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి, ప్రధాని మోదీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి. ఢిల్లీలో ప్రధానితో 40 నిమిషాల పాటు భేటీ, విభజన హామీలు, పెండింగ్ నిధులపై చర్చ, శాఖల వారీగా రిప్రజెంటేషన్లు ఇచ్చాం, రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వాలని కోరాం. సో ఇది ప్రధానంగా మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిసినప్పటి ఫోటో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 40 నిమిషాల పాటు, నిజంగా చెప్పాలంటే ప్రధానమంత్రి 40 నిమిషాల పాటు సమయం ఇచ్చిందంటే ఏ అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగిండొచ్చు అనేది మనం ఒకసారి చూసుకుంటేనంటే, ఇక్కడ నిజంగా చెప్పాలంటే తెలంగాణ లూటీ అయిందనేటువంటి ఏదైతే ప్రచారం, అంటే ప్రధానంగా అసెంబ్లీలో సమావేశాల సందర్భంగా శ్వేతపత్రాలను విడుదల చేసుకునేటువంటి సందర్భంలో అనేక శాఖలకు సంబంధించి విద్యుత్తు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు, పౌర సరఫరాలు కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇట్లా అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఏ రకంగా అప్పులు తీసుకొచ్చి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందనేటువంటి విషయాలు పూర్తిగా శాఖల వారీగా మొత్తము కాగితాలు తయారు చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందల పెట్టిరంట. సో దీన్ని బట్టే మనం ఒకటి చాలా స్పష్టంగా చెప్పొచ్చు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీకి వివరించినట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో అదే సమయంలో ఇప్పుడు రాష్ట్రానికి నిధులు కావాలి. సో నిధులు లేకుండా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు కావచ్చు, నిరుద్యోగుల భృతి కావచ్చు, అనేక అంశాలు, ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలు. సో దాదాపు మీ అందరికీ తెలుసు, మొత్తం ఉచిత హామీలే ఉన్నాయి. వాటిని అమలు చేయడం తలకు మించినటువంటి భారమే కత్తి మీద సాము లాంటిదే. సో అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్ట్యా ఆ హామీలనంతా అమలు చేయడం అనేది అంత ఈజీ ఆషమాషి అయితే కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి సహకారాన్ని కోరడానికి ఇక్కడ ఒక ప్రయత్నం చేసినట్టు మనం స్పష్టంగా చూడొచ్చు. సో అదే సమయంలో ప్రాజెక్టులకు సంబంధించి, సో కాళేశ్వరంకి సంబంధించి ఇప్పటికే 1,00,000 కోట్లు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టి అమాంతం దోచుకున్నాడు అనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టేసి పాలమూరు ప్రాజెక్టు, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్ట్ అంటే ఎడారి ప్రాంతం, వలసల ప్రాంతం, పేదల ప్రాంతం, అసలు ఆ జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తం, పాలమూరు ఉమ్మడి జిల్లా మొత్తం కూడా చాలా అష్ట కష్టాలతో ఉంటాడు. సో ముఖ్యంగా రైతులకు పంట పండించాలంటే నీళ్లు లేకపోవడం ఇక్కడ ప్రధాన కారణం. సో దానికి జాతీయ హోదా ఇస్తేనంటే ఇన్ని పైసలు వస్తాయి, దాని ద్వారా ఆ పాలమూరు ఎత్తిపోతలను పూర్తిగా
పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మొత్తం మీద అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సీఎం గట్లనే డిప్యూటీ సీఎం కలిసి అడిగినటువంటి ప్రధాన అంశాలు. సో ఇవి ఒకవైపు ఇట్లా ఉంటేనంటే ఇంకోవైపు బామర్దులు చెమటగక్కి సంపాదించాలి. బీఆర్ఎస్ శ్వేతపత్రంపై డిప్యూటీ సీఎం బట్టి ఫైర్. 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆస్తులు సృష్టించామనడం సిగ్గుచేటు. ప్రజా సంపదను దోచుకున్న గత పాలకుల అవినీతిపై విచారణ శురువైంది. లెక్కలు కట్టి మొత్తం సొమ్మును ఖచ్చితంగా కక్కిస్తామని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్తో ఢిల్లీలో మీడియా సమావేశం సందర్భంగా డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి కలిసి పెట్టినటువంటి సమావేశంలో ఇగో గీ ముచ్చట చెప్పుకొచ్చారు. నిజంగా తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారు. ఒకవేళ నిజంగానే కేసీఆర్ సర్కార్ ఈ 10 కాలంలో తెలంగాణను లూటీ చేసింది నిజమైతే కల్వకుంట్ల కాందాని కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే కేసీఆర్ కుటుంబపు కులపోళ్ళు ఎవడన్నా కావచ్చు, వాళ్ళందరూ తెలంగాణను లూటీ చేసి ఉంటే బరాబర్ కక్కిస్తామంటున్నారు కదా, ఖచ్చితంగా కక్కించాలి. ఎందుకంటే అది తెలంగాణ ప్రజల యొక్క చెమట రక్తాన్ని దారపోసి పైసా కూడబెట్టి మొత్తము సర్కార్కు ఆమ్దాని ఇస్తేనంటే అమాంతం నాకిడ్చారు కదా, దాన్ని కక్కిస్తేనంటే తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తారు. అట్లా కాకుండా కేవలం లూటీ చేసిర్రు, అప్పులు చేసిర్రు, అవినీతి చేసిర్రు, అక్రమాలు చేసిరని కేవలం మాటలకే పరిమితం అయితే మాత్రం మళ్ళా కాంగ్రెస్ పార్టీకి కూడా కొద్దిగా కష్టంగా కాలం వస్తుంది రాబోయే భవిష్యత్తులో మాత్రం. సో ఒకటైతే నిజం, మొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీ రామారావు శ్వేతపత్రాన్ని తెలంగాణ భవన్ నుంచి విడుదల చేసిండు కదా, ఆ విడుదల చేసే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ఈ శ్వేతపత్రాలు కావచ్చు, తెలంగాణ ఎందుకు అప్పుల పాలైందనేటువంటి విషయాలు కావచ్చు, అసెంబ్లీ వేదిక నుంచి మీడియా సమావేశాల ద్వారా రకరకాలుగా తెలంగాణ ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఆ సందర్భంలో కేటీ రామారావు అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిగా తెలంగాణ లూటీ కాలేదు, తెలంగాణ 50 లక్షల కోట్ల రూపాయలను మేము సంపదను సృష్టించినామని చెప్పేసి ఏదైతే ఉద్యర ముచ్చట్లు ఊకడంపుడు మాటలు చెప్పిండో అవన్నీ శుద్ధ తప్పు. తెలంగాణను ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాకుండా లూటీ చేసిండ్రు. సో ఆ విషయాన్ని మల్లు భట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో ఎంత దుమ్మెత్తి వేసారో బీఆర్ఎస్ పార్టీ పైన మనం అందరం చూసినాం కదా. అయితే ఒకటైతే నిజము, మనకు అంటే ప్రాథమికంగా మనం చూస్తున్నటువంటి విషయాలను బట్టి చూస్తేనంటే కంచెసేనును మేసినట్టు తెలంగాణ సంపదను అమాంతం నాకిడ్చేసారు. నిజంగా ఇదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోయి, రైతులకు న్యాయం చేయకపోయి, కులవృత్తిదారులకు ఆధునీకరించపోయి, తెలంగాణలో సమస్త సమాజము అలా విలవిలలాడుతూ ఉంటారంటే కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ కులపోళ్ళు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయలను మాంతము గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకోయిన చందంగా తెలంగాణ సంపదనైతే ఎత్తుకోయినట్టు స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇవి ప్రధానంగా మనము ఢిల్లీకి సంబంధించినటువంటి వార్తలు. ఇక ఫాక్స్కాన్కు సహకరిస్తాం, కంపెనీ ప్రతినిధుల భేటీలో సీఎం రేవంత్. పారిశ్రామిక అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాం, ఇండస్ట్రీస్కు సులభంగా అనుమతులు ఇస్తామని వెల్లడి. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా ఫాక్స్కాన్తో ఒప్పందం చేసుకున్నారట. సో ఫాక్స్కాన్ కంపెనీ నిర్వహణకు పూర్తి సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కంపెనీ భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు. సో సెక్రటరియట్లో నిన్న ఫాక్స్కాన్ ప్రతినిధిని సన్మానిస్తున్న ముఖ్యమంత్రి అటనే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. సో ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇండస్ట్రియల్కి సంబంధించి అంటే వ్యాపారవేత్తలకు సంబంధించి ఐటీ రంగంలో ఫాక్స్కాన్ అనేటువంటి సంస్థతో 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకు ఇప్పించే విధంగా ఒప్పందం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్ట నిన్న. సో ఒకటైతే నిజం, గిట్టనే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేటీ రామారావు
ఆ సంస్థ వచ్చే ఈ సంస్థ వచ్చే ఐటీ కంపెనీలు అమెరికా నుంచి వెళ్ళి, జపాన్ నుంచి వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి, యూరోప్ నుంచి వెళ్ళి వచ్చే 1,00,000 కోట్లు 10,000 కోట్లు ఆమ్దాని వస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. అమ్మమ్మ చెప్పి అమాంతము ఆగం చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్ల ముచ్చట్లకే పరిమితం కాకుండా 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లకుండా ఇవన్నీ కూడా నిజాలను మాత్రమే చెప్పాల్సిందిగా నేనైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ చేసిన తప్పులు మళ్ళా మీరు చేయొద్దు అనేది నా విజ్ఞప్తి, అంతకు మించి ఇంకోటి లేదు. సో ఫాక్స్కాన్ కంపెనీకి సహకరిస్తాం. ఇండస్ట్రియలైజేషన్ పాలకి సంబంధించి త్వరితగతిన అనుమతులు ఇస్తాం. అదే సమయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణలో కంపెనీలకు అన్ని రకాలుగా సహకరిస్తామనేటువంటి ముచ్చట చెప్పుకోవచ్చు. ఇక 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం. 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసినాం. కిషన్ రెడ్డి కేంద్రంలో 3వసారి గెలిచి హ్యాట్రిక్ కొడతాం. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న రిజల్ట్ రాకున్నా ఓట్లు సీట్లు పెరిగినాయి. 28 రాష్ట్రానికి అమిత్ షా వస్తారని వెల్లడి. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటామని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశాడు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా 90 రోజులు యాక్షన్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. మంగళవారం స్టేట్ ఆఫీస్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి ముచ్చట. సో ఒకటైతే నిజం, కేంద్రంలో బీజేపీ పార్టీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీకి మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఏదైతే పరాభవం, ఖచ్చితంగా పరాభవం, ఓట్లు సీట్లు పెరిగిండొచ్చు, కానీ చెతికిల పడింది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే దుబ్బాక ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు, హుజురాబాద్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు గిట్లా బీజేపీ పార్టీ ఒకేసారి అమాంతం ఆకాశానికి పోయిండే. కానీ బీజేపీ పార్టీ పెద్దల తప్పిదాల వల్ల, వ్యూహాత్మక తప్పిదాల వల్ల, బ్లండర్ మిస్టేక్ల వల్ల తెలంగాణలో అధికారానికి రాకుండా బీజేపీ పార్టీ చెతికిలబడ్డది. దీనికి ప్రధానంగా 2-3 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఢిల్లీలో సారదంద చేసినటువంటి కల్వకుంట్ల కవితకు సంబంధించి అరెస్టు అవుతుంది, ఎన్ని చేసినా ఎన్ని రకాలుగా కేసీఆర్ తప్పించుకోవాలని చూసినా ఖచ్చితంగా జైల్లో ఊచోలు లెక్క పెట్టాలని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు అనేక సందర్భాలలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రస్తావన చేస్తూ మీడియా సమావేశంలో వివిధ సభల్లో రకరకాలుగా తెలంగాణ ప్రజలు ఒక భావోద్రేకాన్ని, కేసీఆర్ బిడ్డ ఇంత సారదందల అడ్డంగా దొరికింది కదా, బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేస్తే కనుక నిజంగానే వీళ్ళు అవినీతి చేసిరు అనేటువంటిది బట్ట బయలయ్యేటువంటి అవకాశం లేదు. కానీ ఈడీ పేరు మీద, సిబిఐ పేరు మీద విచారణకి పరిమితమైరు తప్పిస్తే అరెస్టు కాలేదు. మరి ఆ 2 పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది తెలంగాణ ప్రజలు నమ్మే విధంగా బీజేపీ వాళ్ళే అవకాశం ఇచ్చారు. ఇక 2వ తప్పిదం, ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికలకు వెళ్ళిందో, సో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించిన తర్వాత ఆయన ఉప ఎన్నికలకు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్కసారిగా కేసీఆర్ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన 1,000 కోట్ల రూపాయలను అక్కడి ప్రజల మీద గుమ్మరిచ్చిన అభివృద్ధి పేరు మీద, దళిత బంధు పేరు మీద రకరకాలుగా నయవంచన గురి చేసి ఈటెల రాజేందర్ని ఓడించడానికి చేసినటువంటి కుయుక్తులు ఏవి కూడా సాగలే. పైగా కేసీఆర్ చేసినటువంటి తప్పిదం వల్ల బీజేపీ పార్టీ ఆ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ అనేటువంటి వ్యక్తి ఒక సునామీ సృష్టించి 25,000 మెజార్టీతో గెలిచాడు. దాంతోన ఆయనకు పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం సానుభూతి చూపెట్టింది. ఆ సమయంలో కనుక బీజేపీ ఈ 2 అంశాలు చూడుర్రి. ఒకటి, బీజేపీ పార్టీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి ఉంటే బీజేపీ పార్టీ హైప్ అయ్యేది. అదే సమయంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి బండి సంజయ్ని తీసిన ఎంబడే ఈటెల రాజేందర్కు పగ్గాలు అప్పచెప్పి ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసి ఉంటేనంటే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేది. ఈ 2 కూడా బ్లండర్ మిస్టేక్స్, బీజేపీ పార్టీ చేసినటువంటి బ్లండర్ మిస్టేక్స్. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ మళ్ళొక్కసారి ఆయన తెలంగాణలో ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నేత. బీసీ సామాజిక వర్గాలు అన్ని వర్గాలు, అదే సమయంలో దళిత గిరిజన వర్గాలు కూడా, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన నాయకత్వాన్ని ఆమోదిస్తారు. అందుకని ఇప్పుడు ఎట్లయితే మీకు తెలుసు కదా, రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరి నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేసి గెలిచి మళ్ళొక్కసారి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిండు. అట్లనే కవిత
నిజామాబాద్ ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా గెలిచి మళ్ళొక్కసారి ఆమె ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది. సో ఇట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ శాసనసభ నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ పార్లమెంటుకు భువనగిరి నుంచి పోటీ చేసి గెలిచి మళ్ళొక్కసారి ఆయన ముందుకెళ్ళి. సో ఈసారి కనుక ఈటెల రాజేందర్ కనుక ఈ మల్కాజ్గిరి నుంచి వెళ్ళి ఎంపీ పోటీ చేసేటువంటి అవకాశం ఇస్తే బీజేపీ పార్టీ మల్కాజ్గిరిలో గెలిచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చెప్తలేను. తెలంగాణ సమాజం అయ్యో పాపం అంత పెద్ద నాయకుడు కదా, ఎవరి మీద ప్రేలాపనలు పేలనటువంటి అబద్ధాలు చెప్పనటువంటి బూతులు తిట్టనటువంటి వ్యక్తి కదా, మరి ఆ వ్యక్తి ఓడిపోతే ఖచ్చితంగా గెలిపించి ఓ ప్రజాప్రతినిధిగా చేసి పార్లమెంట్కు పంపిస్తేనంటే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భావనలో ఉన్నారు. సో అందుకనే ఈటెల రాజేందర్కి గనుక ఈ ఏది మన మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి వెళ్ళి పోటీ చేసే అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. సో కిషన్ రెడ్డి చెప్తున్నట్టు 10 గెలుస్తుందా 20 గెలుస్తుందా 30 గెలుస్తుందా అనేది పక్కన పెడితే తెలంగాణలో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని అయితే ఖచ్చితంగా డామినేట్ చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంపీ స్థానాల్లో ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికలు మార్చిలోనే ఫిబ్రవరి చివరిలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కిషన్ రెడ్డి చెప్పాడు. ఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికల టార్గెట్కి కాంగ్రెస్ పావులు. నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో పార్టీ హైకమాండ్ భేటీ. షర్మిలకు పదవి వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత చెల్లెలు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెల్లెలు షర్మిల ఒకప్పుడు జగనన్న వదిలిన బాణము అనేటువంటిది ఎప్పుడైతే జగన్ 1,00,000 కోట్ల అవినీతిలో జైల్లో వెళ్ళిండో అప్పుడు ఈమె పాదయాత్ర చేసి ఆ పార్టీని బతికిచ్చింది. ఆమెను ఇంట్లో నుంచి మెడబట్టి గెంటేసిందంట జగన్మోహన్ రెడ్డి. సో అది ఒక్కటే కాదు, వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈమె తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి పార్టీ పెట్టుకున్నది. కాకపోతే ఆమె చేసిన వ్యూహాత్మక తప్పిదాల వల్ల, బ్లండర్ మిస్టేక్స్ అవన్నీ కూడా వ్యూహాత్మక తప్పిదాల వల్ల ఆమె పార్టీ చితికిల పడిపోయింది. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది తప్పిస్తే ఇక్కడ పోటీ చేసేటువంటి పరిస్థితులు కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఆమెకు వైఎస్ఆర్సీపీని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని ఢీకొనడానికి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడానికి వ్యూహాత్మకంగా ఆమె అడుగులేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధ్యక్ష పదవి ఈ రోజు రేపు వచ్చే అవకాశం ఉందనేటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. సో లోక్సభ శాసనసభ ఎన్నికల టార్గెట్గా అక్కడ వెళ్తా ఉన్నారు. ఈ కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించింది. మాజీ ప్రియుడిని కేసులో ఇరికించేందుకు యువతి కుట్ర, పోలీసుల విచారణలో బయటపడ్డ నిజం. యువతి సహా 5గురు అరెస్ట్. హైదరాబాద్లో ఘటన. అయ్యక్కడ కసుడు. మాజీ ప్రియుడు అంటే ప్రేమించిన వ్యక్తిని గంజాయి కేసులలో అడ్డంగా బుక్ చేసేటువంటి ప్రయత్నం చేసిందట. ఏం జరిగిందంటే ఇక్కడ మాజీ ప్రియుడిపై కోపం పెంచుకున్న యువతి అతన్ని గంజాయి కేసులు ఇరికించేందుకు కుట్ర పన్నింది. మాజీ ప్రియుడి కారులో గంజాయి పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని పట్టించింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో యువతి సహా ఆమెకు సహకరించిన 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారట. చూడండి. సో సర్నార్కి సంబంధించి కోదండరామ్ నగర్కి చెందిన కాశగోని శ్రవణ్ కుమార్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్టు. అయితే ఇక్కడ ఓ పబ్బుకు ఆయన్ని పిలిపించిందంట. పిలిపించి కారులో వచ్చిన తర్వాత ఆ కారులో గంజాయి పెట్టి ఆ తర్వాత ఈడు గంజాయి అమ్ముతున్నాడు అని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చి అంటే ప్రేమించిన వ్యక్తినే మాజీ ప్రియుడు ఆన్కే డోకా వేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తే ఉల్టా చోరు కొత్త వాళ్ళకే డాంటి అన్నట్టు తిరిగి ఇప్పుడు మనం ఎంత బలంగా బంతిని కొడితే అంతే బలంగా వచ్చి తగులుతుందిగా గట్లనే అయిపోయింది ఆమె పరిస్థితి. పాపం గంజాయి కేసులు ఇరికించడానికి చూస్తే ఆమెనే గంజాయి కేసులా కుట్ర చేసింది అనేది పోలీసుల విచారణలో తేలింది. చూడు ఇట్లా తయారైన చూడు జనాలు ఊరికొడుగా ఆడోళ్ళు కూడా ఇట్లా తయారైతే ఏం సంగతి. గంజాయి కేసుల మాజీ ప్రియుని ఇరికిద్దామని చూస్తున్నారంటే ఇంతకన్నా దరిద్రం. సమాజం ఎటుపోతుంది అసలు. ఐఎన్టీయూసీ వర్సెస్ ఏఐటీయూసీ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో 13 యూనియన్లు కాడి వదిలేసిన టీబీజీకేఎస్ ఏఐటీయూసీకి మద్దతుగా తీర్మానాలు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్, రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్. తొలి ఫలితం ఇల్లందు, చివరి ఫలితం శ్రీరాంపూర్. ఏందనుకుంటున్నారు? సింగరేణికి సంబంధించిన ఎన్నికలు ఇవ్వదు. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ ఏది టీబీజీకేఎస్ అనే సంస్థ చేతులు ఎత్తేసింది. ఇక మా వల్ల కాదు అని చెప్పేసి అందరు పోయి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలో చేరిపోయారు.
అది లేదు, నామరూపాలు లేకుండా చేతులు ఎత్తేసి కథం అయిపోయింది. ఇప్పుడు అధికారం పోతే ఎట్లా ఉంటుందో చూడదు. అధికారం ఉన్నన్ని రోజులు ఆ సంఘము అక్కడ ఏది మన కవితనే గౌరవాధ్యక్షులు ఎవరో కాదు, అక్కడ ఆమె మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. కానీ అధికారం ఉంది, ఏం చేస్తారు, ఏం చేయలేరు కాబట్టి కొనసాగారు. చూడూరి ఒక్కసారి అధికారం పోతేనంటే అంత కొంప కొల్లేరైనట్టే అయిపోయింది. సో సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చూడూరి ఇక ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తుకు రాసేది అప్లికేషన్ అందుబాటులో ఉంచడం, పొంగులేటి దరఖాస్తు చేసుకునేందుకు కంగారు పడద్దు. ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్ ఉంటుందో ముందే చెప్తాం. మారుమూలల గ్రామాలు చెంచుల వద్దకు అధికారులు వెళ్ళాలి. 6 గ్యారెంటీలకు సంబంధించిన ఆ పారాలు వారితో పూర్తి చేయించాలి. గత ప్రభుత్వం ఖజానా నుంచి దొంగిలించిన సొమ్మును ఎలా రాబట్టాలో తమకు తెలుసని కామెంట్ చేశారు. సో నిన్న ఖమ్మంలో జరిగినటువంటి మీడియా సమావేశం సందర్భంగా ప్రజాపాలనకు సంబంధించి అభయాస్తం గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి నిన్న ప్రారంభించారు. అయితే ఇక్కడ ఈ 6 గ్యారెంటీలే కాదు, ఇతరత్ర ఏమి ఉన్నా కూడా తీసుకుంటామనేటువంటి ముచ్చట చెప్పుకొచ్చారు. ఇక ప్రధానంగా ప్రజల వద్దకే పాలన అనే నినాదంతోన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకెళ్తా ఉంది. దరఖాస్తులు ఇప్పుడు 6 గ్యారెంటీలను అమలు చేయాలంటే ఆర్థికంగా ఎంత పైసలు కావాలనో ఎవరికి తెలియదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఇప్పుడు లబ్ధిదారులు రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా అప్లికేషన్ పెట్టుకునేటోళ్ళు కావచ్చు, ఇంతకుముందు పెట్టుకునే అయితే ఇక్కడ ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకుని, రేషన్ కార్డు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చెట్టబుత్తలు వేసేసారు. ఇప్పుడు కొత్తగా అందరు కూడా ఎవరికైతే నూతనంగా రేషన్ కార్డు కావాలో వాళ్ళందరూ అప్లై చేసుకోవాలని చెప్పారు. అదే సమయంలో రేషన్ కార్డులో పేరు ఎక్కించుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి 6 గ్యారెంటీలకు సంబంధించి 2 పేజీలే ఉంటాయట. ఆ 2 పేజీలు నింపితే సరిపోతుంది అనేటువంటి ముచ్చట చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ ఖజానా నుంచి దొంగిలించే సొమ్మును ఎలా రాబట్టాలో తమకు తెలుసని కామెంట్ చేసారు. సరే మంచిగా ఉంది, తెస్తే బాగుంటుంది, తేకపోతేనే తెలంగాణ ప్రజలు తిరగబడతారు. గుర్తుపెట్టుకోరు ఇది. ఎందుకంటే మీరు ఇప్పుడే అధికారంలోకి వచ్చారు, మీ పథకాలు అమలు కాకపోయినా కష్టమే అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి వాటిని కూడా కక్కిస్తామని చెప్తా ఉన్నారు. కక్కియపోయినా మిమ్మల్ని కక్కిస్తారు. చూడు జాగ్రత్త చూసుకోరి. బైక్లు ఆటోలకు చాలన్లపై 80% డిస్కౌంట్, ఆర్టీసీ బస్సులకు 90% రాయితీ, పెండింగ్ చాలన్ల క్లియరెన్స్ కోసం సర్కార్ ఆఫర్. ఉత్తర్వులు జారీ, అర్ధరాత్రి నుంచి అమల్లోకి. చాలన్ పోర్టల్ అప్డేట్ చేసిన అధికారులు. పెండింగ్ చాలన్ల క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బైక్లు ఆటోలపై ఉన్న పెండింగ్ చాలన్లకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, కార్లు హెవీ మోటార్ వెహికల్స్ కు 60% రాయితీ ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు మంగళవారం జీవో విడుదల చేసిందంట. సో ఇది నిజంగానే మీరేమనుకుంటున్నారు చెప్పుర్రి? తెలంగాణలో ఈ ట్రాఫిక్ ఛాలెంజ్ల పైన రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే భారీ డిస్కౌంట్లతోన ఆఫర్ అయితే ఇస్తూ ఉంది కదా. ఇప్పుడు 1000 రూపాయలు కడితే 1000 రూపాయల ఫైన్ ఉన్నటువంటి బైకు ఇప్పుడు 100 రూపాయలు కడితే సరిపోతుంది, 200 కడితే సరిపోతుంది. ఎందుకంటే 80% ఇస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ అనేక కోణాలు ఉంటాయి. ఒక్క ఫ్యాక్టర్ని మనము ఉదాహరణ చెప్పలేం. కానీ ఎందుకంటే ఓవైపు ఖజానా నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనడంలో అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పుడు లక్షల కొద్దీ ఈ ట్రాఫిక్ చాలన్లు ఉంటాయి. అవన్నింటినీ వసూలు చేయడము తలకు మించినటువంటి భారం. కానీ ఇట్లా ఆఫర్లు పెట్టి డిస్కౌంట్లు పెట్టి చేస్తేనంటే అమాంతము 90-95 నుంచి 99% వరకు జనాలు మొత్తం ఎగబడి కడతారు పైసలు, ఎందుకంటే ఆఫర్ అని చెప్పేసి. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర సర్కార్, అప్పుడున్నటువంటి కేసీఆర్ సర్కార్ ఇట్లాంటి తప్పుల తడకలు చేసి ప్రజల ముక్కు విండి పైసలు వసూలు చేసేటోడు. అడ్డగోలుగా లక్షల ఫైన్లు, లక్షల కేసులు ఏది మన ట్రాఫిక్ ఛాలెంజ్లకు సంబంధించి లక్షలాదిగా ఫైన్లు వేయడంతో కోట్లాది రూపాయలు ఇప్పుడు సర్కార్కి ఆమ్దానం వస్తుంది. కేసీఆర్ మీకు తెలుసో తెలియదు, ఈ లిక్కర్కి సంబంధించినటువంటి టెండర్లలో అయితే 4 నెలల ముందే పెట్టి 2500 కోట్ల రూపాయలను దండుకున్నాడు. ఇప్పుడు కూడా రాష్ట్ర సర్కార్ కూడా నేను అనుకుంటున్నా. సరే ఒకవైపు ఈ ఫైన్ల వలన ఆర్థికంగా నష్టపోతున్నారు ఎక్కువ మొత్తం కడితేనంటే ప్రజలంతా. కానీ డిస్కౌంట్ పెట్టడం వల్ల కొంత ఉపశమనం అయితే కలుగుతుంది. అదే సమయంలో ఈ కినుకు చూడరు ఒకదానికి ఒకటి ఎట్లా లింక్ ఉంటుంది. రాష్ట్ర సర్కార్ దగ్గర ఆమ్దాని లేదు కాబట్టి గిట్లా వసూలు చేస్తూ ఉన్నారు. సో ఇది ఈ ట్రాఫిక్ ఛాలెంజ్లకు సంబంధించిన. ఆ కారు నడిపింది షకీల్ కొడుకే. ప్రజాభవన్ వద్ద ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్ అని పోలీసులు అంతర్గత విచారణ తేల్చారట. ఆ పంజగుట్ట సిఐఏ అనుకుంటా, ఎస్ఐఓ సిఐఓ
షకీల్ కొడుకుని తప్పించే కార్యక్రమం చేసిందంట. ప్రజాభవన్ ముందల కారును అడ్డగోలు తాగి నడిపి గుద్ది ఆగం చేసిండు బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు. అయితే ఏమైంది ఇప్పుడు కథం, ఆ ఎస్ఐఓ సిఐఓ మొత్తం మీద అయితే సీసీ కెమెరాల్లో షకీల్ కొడుకే ఉన్నాడు అనేది బట్ట బయలైంది. కాకపోతే పని మనిషి నడుపుతున్నట్టు చిత్రీకరించారు చూడుర్రి. ఆడు ఇప్పుడు విదేశాలకు పారిపోతున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ సస్పెండ్ చేసేసిండు పోలీస్ ఆఫీసర్. ఎవరైతే తప్పుల తడకతున్న ఎఫ్ఐఆర్ నమోదు చేసిండో సస్పెండ్ చేసి పడేసిండు సిపి శ్రీనివాసరెడ్డి. అధికారం ఉందని అనుకుంటున్నారు. ఇంకా కేసీఆర్ పాలనలో అయితే ఇవన్నీ అట్ట ఉట్టిదే, షకీల్ కొడుకు కాదు పని మనిషి చేసిండని మళ్ళీ ఈ షకీల్ అనేటోడు చాలా రకాలుగా ఈ క్రిమినల్ కేసులలో మస్తు పట్టుబడ్డాడు అధికారంలో ఉన్నప్పుడు. సో అది ఇక సముద్రం అడుగున దాక్కున్న వదలం. ఇటీవల ఇండియాకు వస్తున్న 2 వాణిజ్య నౌకలపై దాడి చేసిన సముద్రం అడుగున వదిలిపెట్టమని కేంద్ర హోంశాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పాడు. ఇక మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు 2 కోట్లు. ప్రధానమంత్రి మోదీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య మంగళవారం 2 కోట్లు దాటింది. దీంతో ప్రపంచ దేశాల అధినేతలు అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న లీడర్గా మోదీ నిలిచారు. మీకు తెలుసా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను ఏలుతున్నటువంటి వాళ్ళు, అధ్యక్షులు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి ఏకైక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మీరు అంతేందుకు, అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడుగా జో బైడెన్, ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు తెలుసా? పట్టుమని 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు కూడా. కానీ ప్రధాని నరేంద్ర మోడీ సబ్స్క్రైబర్ల సంఖ్య 2 కోట్ల మంది, అంటే 20 మిలియన్ల మంది. ఎక్కడ వెళ్ళిపోయింది చూడు. ప్రధాని నరేంద్ర మోడీకి అసలు యూట్యూబ్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్ల సంఖ్య 2 కోట్లు. అంటే నాకు తెలిసి మీడియా సంస్థలకు కూడా, పెద్ద మీడియా సంస్థలకు కూడా అంతమంది సబ్స్క్రైబర్లు లేరు. కానీ ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, లేదంటే ఆయన యొక్క ఆ చిత్రత, రాజకీయ అనుభవం కావచ్చు, ప్రపంచ దేశాలలో అనేక మంది చూడడానికి ప్రయత్నిస్తున్నారనడంలో ఎట్లాంటి సందేహం లేదు. 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు అంటే మామూలు విషయం కాదు అది. సో ఇవి వెలుగు పేపర్. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. మాజీ ప్రియుడిపై యువతి గంజాయి కుట్ర, మనస్పర్ధలు రావడంలో కేసులో ఇరికించాలనే పథకం, కారు సీట్ కింద ప్యాకెట్లు పెట్టి పోలీసులకు ఫోన్లు. నిందితురాలు లా స్టూడెంట్, ఆమెకు 6 సహకారం. లా స్టూడెంట్ అంటే న్యాయం చేయాల్సినటువంటి విద్యార్థిని మనస్పర్ధలు ఇద్దరి మధ్యలో వస్తే అని గంజాయి కేసులో పట్టించి జైలుకు పంపిద్దామని చూస్తే తిరిగి ఆమెకు చుట్టుకున్నది కేసు. ఇక తెలంగాణను ఆదుకోండి, విభజన హామీలను నెరవేర్చండి, పాలమూరుకు జాతీయ హోదా కల్పించండి, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి, పెండింగ్ నిధులను విడుదల చేయండి, రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించండి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. కేసీఆర్ సర్కార్ ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిందని మోదీకి వివరించిన సీఎం అప్పులతో రాష్ట్రంపై పెను భారం మోపారు, వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని వెల్లడి. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ప్రధానితో మోడీ మీడియాకు వివరాలు వెల్లడించిన భట్టి, సోనియా, ఖర్గేలతో సమావేశమైన రేవంత్ రెడ్డి. ఇప్పుడు తల్లడిల్లి పోతుంటారు నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు. అయితే ఈ అమ్మ మేము చేసినటువంటి తప్పుని కొడుకులు అంతా బయట పెట్టబట్టి ఈ అమ్మ ఏం చేయాలని చెప్పేసి తల్లడిల్లి పోతుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, కుర్చీలో పడ్డ ఎలుక పరిస్థితి ఎట్లయితే ఉంటుందో గట్టనే ఉంటుంది. ఎందుకంటే ఏం చేసారు, తెలంగాణ సమాజానికి మొత్తం అబద్ధాలు చెప్పి అవే నిజాలు అనేటువంటి భ్రమను కల్పించారు. ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా? ఎప్పురి సంపదతోన ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అప్పులు లేవు సంపద సృష్టించిన ఇంకా కూడా చూడు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఇట్లా ఎట్లుందంటే, ఆర్థిక దివాలా తీసిన రాష్ట్రంగా మారింది కేసీఆర్ చేసినటువంటి పాలన. ఈ పాలన ఇంకా వీళ్ళు కల్వకుంట్ల కాందాని, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏం చెప్తారు, పైపెట్టుకు ఊగదంపుడు పని అసలు మామూలుగా ఇస్తున్నారా? సంపద సృష్టించడం 50 లక్షల కోట్ల రూపాయలు దివాలా తీసింది రాష్ట్రం. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితులు ఇంకా బాగా ఉంటుంది. మీకు తెలుసో తెలియదు, మీరు అనుకుంటుండొచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మొత్తం చిట్టంతా బయట పెడుతున్నారు కదా అనుకుంటుండొచ్చు. కానీ రేపు మీకు తెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. అవన్నిటిని అమలు చేయాలంటే తలకు మించినటువంటి భారం రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సతమతం అవుతారు. ఎట్లా ఏం చేయాలా రాబాయ్ అని చెప్పేసి, ఇన్ని గానం హామీలు ఇస్తే, గిన్ని గానము ఉచిత పథకాలు చెప్తే ఎట్లా
అనేది తెలంగాణ ఇప్పటికే ఇప్పుడు రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, ఇప్పటికే తెలంగాణ రైతుల్లో కొంత సందేహాలు, అనుమానాలు అయితే ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర సర్కార్ పైన ఉంటుంది. సోనియా ఖర్గేలతో సమావేశమైన రేవంత్ ఫాక్స్కాన్కు సహకరిస్తాం, ఇది చూసినాం ఇది ఎన్నిసార్లు. ఇక 5కు ఒకే దరఖాస్తు, 5 గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సులో స్వీకరిస్తారంట. ఇక ప్రజాపాలన గ్యారెంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పేజీలు 5 నిమిషాలు పూర్తి చేయొచ్చు. రేషన్, ఆధార్ జిరాక్స్లు ఆర్జీకి జతేయాలి. రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక గత దరఖాస్తులు చెలో మళ్ళీ చేసుకోవాల్సిందే. నేను చెప్పిన కదా, కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు దగ్గర 7 లక్షల నుంచి 10 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో పెట్టిండు. ఏమీ అంతా ఉట్టిదే, భ్రమ చూపెట్టించిండు. పట్ట పగులే మిట్ట మధ్యాహ్నం ఆకాశంలో సుక్కలు మొలుస్తాయని అంటారుగా, కేసీఆర్ బరాబర్ చూపెట్టిండు. అరే ఒక రైతులకు న్యాయం చేయనోడు, రేషన్ కార్డు అప్లికేషన్లు పరిష్కరించినోడు ఏం చేసిండ, అప్పులపాలు చేసేసి ఆగం చేసేసాడు. సో మొత్తం మీద అయితే రేషన్ కార్డు లేని వాళ్ళు ఖచ్చితంగా మళ్ళొక్కసారి దరఖాస్తు చేసుకోవాల్సిందే. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాము మాకు వస్తుందని మాత్రం భ్రమ పడకుర్రి. ఇక గ్రేటర్లో ఏర్పాట్లపై మంత్రులు దుద్దిల్ల, పొన్నం సమీక్ష. ఇంటింటికి దరఖాస్తులు ఏ రోజు రావాలో వెల్లడి. ఒక్కో వార్డులో 4 ప్రాంతాల దరఖాస్తుల స్వీకరణ, 4800 మంది సిబ్బంది, 6000 మంది వాలంటీర్లు. దరఖాస్తుల ఆధారంగా డేటా, తర్వాత మార్గదర్శకాలు. సో సమీక్షలో మాట్లాడుతున్న మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. సో ఇది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తును అయితే విడుదల చేయబోతా ఉన్నారట. ట్రాఫిక్ ఛానళ్లపై రాయితీ జీవో 60 నుంచి 90% వరకు డిస్కౌంట్లు. ఇక మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు, ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి ఫిర్యాదు, జాతీయ SC/ST కమిషన్ సూచనతో కేసు నమోదు. ఇప్పుడు అందరి మీద కేసులు. మొన్న శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ మీద కేసు అయింది, తర్వాత అచ్చంపేట్ల గువ్వల బాలరాజు మీద, ఇప్పుడు షకీల్ కొడుకు మీద, తర్వాత జీవన్ రెడ్డికి సంబంధించి ఏది కాంప్లెక్స్ ఏదైతే ఆర్టీసీ సంబంధించిన భూమిని అద్దెకి తీసుకొని కాంప్లెక్స్ కట్టిగా కరెంట్ బిల్లు అది కావచ్చు. చెప్పుకుంటూ పోతే కోకోలాలు ఉంటాయి. కేసులు తల్లడిలి పోతారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి తప్పులు మొత్తం బయటికి తీసి ఒక్కొక్కటి మొత్తము వాళ్ళ మీద పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. సో మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద అట్రాసిటీ కేసు నమోదైందంట. పంజగుట్ట ఇన్స్పెక్టర్ పై వేటు, ప్రగతి భవన్ వద్ద ప్రమాదం కేసులో ఇంకా ప్రగతి భవనాన్ని ఎందుకు వాడుతున్న, ప్రజాభవన్ అనొచ్చు కదా. మీడియా కూడా తప్పు చేస్తుంది. ప్రజాభవన్ అని చెప్పేసి ప్రభుత్వమే, సర్కారే, ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించిన తర్వాత మళ్ళీ ప్రగతి భవన్ ఏంది? అజ్ఞాతంలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు దుబాయ్కి పారిపోయినట్టు అనుమానాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇన్స్పెక్టర్ను వివరణ కోరే డీసీపీ. వెంటనే సస్పెండ్ చేసిన సిపి శ్రీనివాసరెడ్డి, ఆసుపత్రిలో చేరిన ఇన్స్పెక్టర్ దుర్గారావు అంటే వెలమాయననే ఏంది అనుమానం వస్తుంది. మరి సహకరించిండుగా. సో మొత్తం మీద అయితే సిపి శ్రీనివాసరెడ్డి ఇన్స్పెక్టర్ పైన వేటు పడేసిండు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్రైవింగ్ చేసిండు షకీల్ కొడుకే, కానీ ఇన్స్పెక్టర్ ఏం చేసిండు, షకీల్ కొడుకు కాదు పని మనిషి చేసిండు డ్రైవింగ్ అని చెప్పేసి కథను వల్లించే తిమ్మిని బమ్మి చేసే కార్యక్రమం చేస్తే చెంప మీద చెల్లున కొట్టిన చందంగా ఇక ఇన్స్పెక్టర్ పైన అయితే సస్పెన్షన్ ఆర్డర్ పాస్ చేసేసారు. ఇక మృతుడి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం, అది ఔటర్ నిర్మాణానికి సేకరించి పరిహారం ఇచ్చిన భూమికి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట, ధరణి లోపాలతో అదే సర్వే నంబర్లోని భూ యజమానులకు తప్పని తిప్పలు. గట్కేసర్ పడమటి సాయిగూడలో ఘటన, అదే సర్వే నంబర్లో భూమి కొనుక్కున్న సీఎం రేవంత్ కుమార్తె కుటుంబం. ఆ భూమిలో తనకు హక్కు ఉంటుందన్న మృతుడి కుమారుడు మాజీ మంత్రి అనుచరుల అండతోనే పట్టదారు పాస్ పుస్తక బాధితుల ఆరోపణ, పోలీసులను ఆశ్రయించిన వైనం, ధరణి పోర్టల్లో నమోదైన సర్వే నంబర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిడ్డ కుటుంబము గట్కేసర్ల పడమసాయి నగర్ల భూమి కొంటేనంటే అమాంతము ఏది మన ధరణి పేరు మీద ఆగమాగం ఉందట. చూడండి, చచ్చిపోయిన పేరు మీద పట్టదారు పుస్తకం ఇచ్చారట, ఔటర్ నిర్మాణానికి సేకరించి పరిహారం ఇచ్చారట భూమికి. చూడండి మొత్తం బట్ట బయలైంది. చూడు ఇంకా పాపాలు చాలా ఉన్నాయి అబ్బాయి. ధరణివి పేద ప్రజలను పీల్చి పిప్పేసింది ధరణి. అరే భూమి ఉన్నోనికి లేనోనికి ఉన్నట్టు, ఎకరం ఉన్నోనికి 10 ఎకరాలు వచ్చినట్టు, 10 ఎకరాలు ఉన్నోనికి అసలు లేనట్టు. పట్ట దాని మీద ఒకరి మీద ఉంటే పట్టదారు పుస్తకం ఇంకోనికి ఇచ్చుడు. గిట్ట ఎప్పుకుంటూ పోతే కోకొలలు లక్షల మంది ఈ బాధితులు ఉన్నారు ధరణిలో. ఏకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బిడ్డ కుటుంబానికే ఈ ధరణిలో ఆగమైనట్టు ఆలోచన చేయరు.
ఉస్మానియాలో కోవిడ్తో ఇద్దరి మృతి, గుండె శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రికి, పరిస్థితి విషమించి మృత్యువాత. చనిపోయిన తర్వాత కోవిడ్ నిర్ధారణ, కోవిడ్ కారణం కాదన్న సూపరింటెండెంట్. రాష్ట్రంలో మరో 8 మందికి పాజిటివ్ కేసులు. సో కోవిడ్ విజృంభిస్తుంది. ఉస్మానియా దవాఖానలో ఇద్దరైతే చచ్చిపోయారట. అయితే చనిపోయిన తర్వాత వాళ్ళ కోవిడ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. కోవిడ్తో పాటు ఇతర సమస్యలు ఉన్నందుకు చనిపోయింది అనేది నిన్న ఏకంగా మన ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు మన దామోదర రాజనరసింహ కూడా చెప్పిండు ఆ ముచ్చటపైన. సింగరేణిలో గుర్తింపు దక్కేది ఎవరికి అని చెప్పేసి ఈరోజు ఎన్నికలు ఉన్నటువంటి విషయం ఇక్కడ చూడవచ్చు. ఇక అందరి సంఘం కొందరి పాలు, స్వప్రయోజనాలకి పరిమితమైన టీజీఓ 2014లో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసిన చైర్మన్గా ఎంపిక చేస్తూ ఈసీ తీర్మానం. నిబంధనల ప్రకారం కుదరన్న సర్కారు అయినా సంఘం 10 ఏళ్ల పాటు గుప్పిట్లో నేనని ఆరోపణలు. ఈ నగరం నడిబొడ్డున నాంపల్లిలో కారు చౌకగా 33 ఏళ్లకు 3 అంతస్తుల లీజుకు తీసుకున్న టీజీఓ గృహకల్ప భవనంలో ఫర్నిచర్తో సహా ఇచ్చిన ప్రభుత్వం. అందులోనే తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ రేపు సామూహిక రాజీనామా చేస్తాం. టీజీఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ. అయిపోయా శ్రీనివాస్ గౌడ్ గల్లంతే. అధికారం ఉన్నప్పుడు జర ఆలోచన ముందు ఎన్నికలు వేసి చూడాలి. ఏమైంది ఇప్పుడు? టీజీఓ అధ్యక్షుడిగా, శాశ్వత అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ని ఎంపీ చేసుకుంటూ వస్తున్నారు. 10 ఏళ్ల నుంచి కొనసాగిండు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఉద్యోగానికి ఆయనకు సంబంధం లేనప్పుడు రాజకీయ అవతారం ఎత్తిన తర్వాత మంత్రి అయిన తర్వాత దీంతో ఏం సంబంధం? కేసీఆర్కి అంటగాగింది కాబట్టి ఇగో ఈ పరిస్థితి వచ్చింది. ఒకవేళ శ్రీనివాస్ గౌడ్ గారు ఇండిపెండెంట్గా ఉండింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో మొత్తం మీద అయితే టీజీఓ నాంపల్లిలో ఉన్నటువంటి 3 అంతస్తుల భవనం 33 ఏళ్ల పాటు 3 అంతస్తులను కారు చౌకగా లీజుకు తీసుకున్నారట. సర్కారు ఫర్నిచర్తో సహా ఇచ్చిందట. చూడు. సో ఇవన్నీ ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తాయి. రేపు ఇంకా ఏమేమి వస్తాయో తెలియదు. కానీ తెలంగాణలో కేసీఆర్ పాలన జరిగినటువంటి అన్ని విషయాలు రోజుకోటి చెప్పున చీమల దండులాగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ తెలంగాణలో డబుల్ డిజిట్ మాదే, మోదీ ప్రభుత్వానికి హ్యాట్రిక్ ఖాయమని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి వార్త ఇక్కడ చూడవచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి మన గుమస్తా పత్రికలో ఏమున్నాయో చూద్దాం. ఆర్థికంగా ఆదుకోండి, పెండింగ్ నిధులు ఇచ్చి విభజన హామీలను నెరవేర్చండి, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, సాగు, విద్యా, వైద్య రంగం బలోపేతానికి సహకరించండి. ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి వినతి. ఢిల్లీలో మోదీతో సుమారు అరగంట పాటు పలువురు 40 నిమిషాలు అని అన్ని పత్రికలు చెప్తా ఉంటేనంటే ఈయననేమో సుమారు అరగంట పాటు అని చెప్పి. సో ఊరంతా ఊరాపత అయితేనంటే ఊసుగారిలోనికి దోమలాపత అన్నట్టు ఈ పత్రిక రూటే సపరేటు. పెండింగ్ ఛానళ్లపై రాయితీ. ఇక తెలంగాణ పాతర మోదీ ముందు అప్పుల పాట. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చిత్రీకరించిన కాంగ్రెస్ సర్కారం చెప్తా. కేసీఆర్ పాలన దోషిగా నిలబెట్టబోయి సెల్ఫ్ గోల్. రాష్ట్రం దివాలా తీసినట్టుగా ఢిల్లీ వేదికగా వ్యాఖ్యలు. విస్మయం వ్యక్తం చేస్తున్న రాజకీయ ఆర్థిక నిపుణులు. రాష్ట్ర పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని ఆందోళన. నిజం కాదా? రాష్ట్రాన్ని లూటింగ్ చేసింది నిజం కాదా? కంచెషన్ వేసినట్టు రాష్ట్రాన్ని అమాంతం ఆగం చేసింది అబద్ధమా? ఎందుకు ఇప్పుడే గింత ఊరకుక్కలాగా మురిగితే ఏం లాభం చెప్పురి? అరే లూటీ చేసారు, అప్పుల పాలై 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులైందని స్వయంగా మీరే కదా ఒప్పుకున్నారు. 81,000 కోట్ల రూపాయలు విద్యుత్ రంగంలో అప్పులు చేసినామని స్వయంగా ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుంతకల్ల జగదీష్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు కదా. ఇంకా ఈ బట్టేవాయి మాటలు ఎందుకు? ఉద్యోగం ముచ్చట్లని, ఈ పనికి మళ్ళీ ముచ్చట్లని బంధు పెట్టుర్రి. తెలంగాణను లూటీ చేసారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారో తర్వాత చూద్దాం. కానీ తెలంగాణను లూటీ చేసారు, తెలంగాణను ఆగం చేసారు, తెలంగాణ బతుకుదేరు లేకుండా చేసారు. ప్రధాని నరేంద్ర మోడీకి చెప్తే తప్పేముంది? ఉన్న వాస్తవాలు చెప్తే తప్పేముంది? ఏమైనా మీకు అంటు పోతుందా? దివాళకోరు పత్రిక కాకపోతే ఏంది పత్రికని? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చిత్రీకరించిన కాంగ్రెస్ సర్కార్ మీరు చేసింది నిజం కాదా? అప్పుల పాలు చేసింది నిజం కాదా? దోసుకున్నది నిజం కాదా? ఏది నిజం కాదు? పై మెరుగులు చూసి తెలంగాణ ప్రజలు నమ్మిర్రు. ఆ నమ్మకాన్ని వంచిర్రు కాబట్టే మొన్న చెంప మీద కొట్టినట్టు అమాంతం తీర్పునిస్తే ఇప్పుడు గాయ గత్తరలేసి ఆగమైపోతున్నారు. మోదీ ముందు అప్పుల పాట. ప్రధానమంత్రి చెప్తే తప్పేముందే? మీ అయ్య గంట ఏమైనా పోతుందా? ఈ గోడ మీద పులి వచ్చిందంట చూడరు. ఎన్నో ఇది. కరోనాతో ఉస్మానియాలో 2 మృతి చెందినారు. మరణానంతరం కోవిడ్గా నిర్ధారణ. ఇక జేఈఈ అప్లికేషన్లు 12.3 లక్షలు. పంట సాగుకు ఎలక్ట్రిక్ మట్టి
స్వీడన్ పరిశోధకుల వినూత్న ఆవిష్కరణ బార్లీ మొలకలపై ప్రయోగం విజయవంతం 15 రోజుల్లో 50% అధికంగా పెరుగుదలంట. ఎలక్ట్రానిక్ మట్టి వస్తుందంట చూడు, పంట సాగు కోసం ఎలక్ట్రానిక్ మట్టి కూడా తయారు చేసిరట. ఈ అమ్మ ప్రపంచం ఎటు పోతుందిరా నాయన. ఎలక్ట్రానిక్ మట్టితోన 15 దినాలలో 50% అధికంగా పెరుగుదల వచ్చిందట చూడు బార్లీ మొక్కల పైన. స్వీడన్ పరిశోధకులు వినూత్నమైనటువంటి ఆవిష్కరణ బయట పెట్టిరట చూడు. అడుగంటిన జల విద్యుత్తు రిజర్వాయర్లలో కనిష్ట స్థాయికి నీటి మట్టాలు పడిపోయిన ఉత్పత్తి. జలాలన్నీ అడుగంటిపోయినాయట. పోల్బెల్ట్లో పోలింగ్ నేడే. తెలంగాణ ఇన్ఛార్జిగా అమిత్ షా. యాదాద్రి స్మృతి అజరామార కీర్తి. ఇంకా కొట్టుకోరి అయిపోలే. ఇంకా అయోధ్యల రామ మందిరం కడుతున్నారు కదా. ఇగో ఇప్పుడు ఇది ఆలయ స్ఫూర్తితో అయోధ్య రామ మందిరం. గిదేం డబ్బా కొట్టురా నాయన. మేము అంత చేసినాం, ఇంత పొడుగు చేసినాము, అంత చేసినాం అని చెప్తారా. ఇప్పుడు యాదాద్రి కట్టినటువంటి ఆ నిర్మాణము, దానికి సంబంధించిన నమూనాలే శ్రీరామచంద్రుడి అయోధ్యలో కడుతున్నారు అని చెప్పేసి డబ్బా కొడుతున్నారు. తెలంగాణలో ఆ తలుపులకు సంబంధించి ఆ సంస్థ తయారు చేసే సంస్థ దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉందంట. మంచిగా చేస్తారట, అందుకని తీసుకుంటున్నారు ఆ తలుపులు దర్వాజాలు. అది మర్చిపోయి ఏం చేస్తున్నారు, డబ్బా కొట్టుకుంటున్నారు. ఇగో యాదాద్రిలో అజరామ కీర్తి అంట. అమ్మ ఈ దరఖాస్తులో డౌట్లు ఎన్నో. 6 గ్యారెంటీలకు అప్లికేషన్ ఒకటేనా విడివిడిగానా? అరే ఏం చేస్తున్నారు చూద్దాం. రాష్ట్ర సర్కార్ ఇప్పటికిప్పుడు మనం కామెంట్ చేయొద్దు, ఎందుకంటే 20 దినాలు కూడా కాలేదు సర్కార్ ఏర్పాటు అయ్యి. అప్పుడే వ్యంగ్యాస్త్రాలతో విమర్శనాస్త్రాలతో డిమాండ్లతో ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా. ఏం చేస్తారు అనేది. ఇక ఒకసారి శనార్ తెలంగాణ చూద్దాం. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ బట్టి భేటీ, విభజన హామీలు పెండింగ్ నిధులపై చర్చ. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానితో సమావేశం. పెండింగ్ నిధులతో పాటు ప్రాజెక్టులు వివిధ అంశాల ప్రధానికి నివేదిక. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరిన సీఎం, డిప్యూటీ సీఎం. ఇక తెలంగాణపై నాకు పూర్తి అవగాహన ఉంది, మెజార్టీ ఎంపీ స్థానాల్లో గెలుస్తాం. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పరోక్షంగా కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు దీపాదాస్ మున్షి. ఇక దీపాదాస్ మున్షిని మర్యాదపూర్వకంగా కలిసిన తీన్మార్ మల్లన్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై చర్చ. తీన్మార్ మల్లన్న పత్రికలో చిన్న మిస్టేక్లు విపరీతంగా వస్తున్నాయి. ఇగో ఈడ దీపా దాస్ మున్షి అని వచ్చిండ్రు. మళ్ళీ ఈడ పాకు దీర్ఘం ఉంది, ఈడ పాకు తలకట్టు మాత్రమే ఉంది, దీపదాస్ మున్షి. సో ఈ చిన్న మిస్టేక్స్లు తీన్మార్ మల్లన్న పత్రికలు దినాం వస్తున్నాయి, జర చూసుకోరి. సో తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఎంపీ స్థానానికి పోటీ చేయబోతా ఉన్నాడా, లేదంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వబోతుందా రాష్ట్ర సర్కార్? ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి ప్రచార కమిటీ మెంబర్గానే ఏదో చేసినట్టున్నాడు, ప్రచారం చేసిండు. మీడియా ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆయన వంతు కృషి చేసిండు. మరి ఆయనకు ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఇస్తారా, లేదంటే ఎమ్మెల్సీగా ఇస్తారా అనేది ఇప్పటికైతే ఏది నిర్ధారణకైతే రాలేదు. మొత్తం మీద అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆయనను వరించేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రతిభ నుంచి ప్రజల్లోకి 10 ఏళ్ల తర్వాత జనం ముందుకు అధికారులు. ప్రజా సమస్యలన్నింటినీ చెక్కిపెట్టేందుకు ప్రజాపాలన, గోడు వినేందుకు పల్లెల్లోకే పాలన. ఇన్నాళ్ళు ఆఫీసులో చుట్టూ తిరిగిన లబ్ధిదారులు దండం పెడతామని చేదరించుకున్న ఆఫీసర్లు. ఏ పథకం ఉందో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియకపాయే. తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు, గవర్నెన్స్, అధికారుల్లో పెరిగిన జవాబుదారీతనం, పైసా ఖర్చు లేకుండానే పథకాల దరఖాస్తులు. 8 రోజుల్లో మాయం కానున్న లబ్ధిదారుల తిప్పలు. ఈ శభాష్ సీఎం రేవంత్ అంటూ క్షేత్రంలో. సో ఇది సరే, ఇంకా స్టార్ట్ కాలేదు మళ్ళా. ఇంకా మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి అధికారానికి ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటారు, అందులో అనుమానం లేదు. ఇంకా స్టార్ట్ కాలేదు, ముందుంది ముసుల పండుగ అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలన కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో బాటపోటు పోతుంటే మొత్తం పల్లెరగాయలు, మున్లు, రాళ్ళు, రప్పలే ఉన్నాయి. వాటిని అన్నింటినీ తొలగించుకొని 5 ఏళ్ల పాటు రాష్ట్ర సర్కారు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ అంత ఈజీగా అయితే లేదు. ఇప్పుడు ఒకటైతే నిజం, కేసీఆర్ ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్ళలేడు, ప్రజలే కేసీఆర్ దగ్గరికి వచ్చే విధంగా ప్రయత్నం చేసిండు. అది ఈరోజు తిరగబడింది. ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అందులో విజయం సాధిస్తా లేదా అనేది చూడాలి. కలవరపెడుతున్న ఐటీ సంక్షోభం. 2 ఏళ్లలో 4,25,000 ఉద్యోగాలు ఊస్తూ ఐటీ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 4,25,000 మంది ఉద్యోగాలకు ఎసరు పడ్డదంట చూడండి. ఇక రేపు రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఐటీ రంగంలో ఉద్యోగాలకు భారీగా కోత పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక పల్లెల్లో ఎన్నికల సందడి. సర్పంచ్ ఎన్నికలకు రెడీ అవుతున్న
నాయకులు షెడ్యూల్ రాకముందే మొదలైన రాజకీయాలు గ్రామ పెద్దలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు బిజీగా అన్ని రాజకీయ పార్టీలు. ఇక పల్లెల స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లకు సంబంధించిన ఎన్నికలు వస్తాయి కదా, దానికోసం ఇప్పటి నుంచే సందడి మొదలైందట చూడండి. ఈ లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక టైటిల్స్తో ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పేసి ఇదో వార్తోడవచ్చు. ఇక రేపు రాష్ట్రానికి అమిత్ షా రాబోతున్నారంటే 28 మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్నట్టు నోవాటెల్ ముఖ్య నేతలతో సమావేశం. బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న అమిత్ షా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించేటువంటి అవకాశం ఉంటుంది. అదే సమయంలో పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన చర్చించే అవకాశం ఉంటుంది. బీజేపీ కీలకమైన నేతలతో చర్చ చేసి అభ్యర్థుల ఖరారు కావచ్చు, పార్టీ వ్యూహాలు కావచ్చు, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేయాలనే దానిపైన చర్చ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఎందుకు మెజార్టీగా స్థానాల్లో గెలవలేకపోయింది అనే దాని మీద సమీక్ష చేసే అవకాశం ఉంటుంది. ఈ అతిపెద్ద కుంభకోణం చేసిరు. కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయాలి, లేకుంటే ఆర్బీఐతో పాటు మరి 2 బ్యాంకుల్ని పేల్చేస్తాం. ముంబైలో 11 చోట్ల బాంబులు పెట్టినామంటూ ఈమెయిల్ బెదిరింపులు వచ్చినాయట. అయోధ్య రామాలయానికి హైదరాబాద్ దర్వాజాలు గతేడాది జూన్లో ప్రారంభమైన పనులు దాదాపు పనులు పూర్తయినట్టు అనురాధ టింబర్ ఇంటర్నేషనల్స్ యజమాని వెల్లడి. త్వరలోనే అయోధ్యకు తరలిస్తామన్న శరత్ బాబు. సో ఇవి ప్రధానంగా ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకటైతే నిజం మిత్రులారా, దయచేసి మీరు తప్పకుండా మర్చిపోవద్దు, నేత పలుకు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. నేత పలుకు న్యూస్ ఛానల్ ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా ప్రజల తరపున ఉండి మీ సమస్యలపైన పోరాటం చేయడానికి సోషల్ మీడియా వేదికగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు సహకరించండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మన వీడియోలను మీకు చేతనైనంత ఇతర మిత్రులకు, తెలిసిన వాళ్ళకి, బంధువుల అందరికీ చెప్పాలని చెప్పేసి మన ఛానల్ గురించి మీరే ప్రచారం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.